ఫిష్ ఫ్రై. ఆహా అద్దరిపోయిందమ్మా. అదిరిపోతుంది నిజంగా. అసలు అంత బాగుంది, చాలా బాగుంది. చుమ్మా అదిరిపోయింది. హ్యాపీ జనవరి ఫస్ట్ అందరికి. ఓకేనా? చాలా బాగుంది. ఎంత బాగుందమ్మా అదమ్మా. అబ్బా ఇంకా నయమే చూసావా, ఎవరైనా తెలియని వాళ్ళ వంటలు అనుకుంటా. ప్రొఫెషనలిస్ట్ లాగా డుమ్మని. అది తర్వాత కాకుప్పుడు ఫైర్ లేస్తుంది మా మమ్మీ ఈరోజు. వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదా, ఒక్కొక్క ఫిష్. ఓహో అదొక థ్రిల్లింగ్ అనమాట. ఒక్క చూడు ఎట్లా నుంచి వస్తుంది. ప్రతి ఒక్క శుభకార్యానికి పూజారి గారు ఎంతో అవసరం పడుతూ ఉంటారండి. మా ఇంట్లో యూట్యూబ్ హౌస్ కట్టినప్పుడు కానీ, ఇల్లు 3 స్టార్ బిల్డింగ్ కట్టినప్పుడు కానీ, స్థలం కొనాలన్నా, భూమి పూజలు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, సత్యనారాయణ పూజలు కానీ, అలాగే పాలు పొంగించాలన్న ప్రతిదీ కూడా ఈ పూజని కాంటాక్ట్ అవుతుంది చేస్తూ వచ్చాం. మీ ఇంట్లో పెళ్లిళ్ళు కానీ, ఎంగేజ్మెంట్ కానీ, పిల్లలకి బారసాలు కానీ, అన్నప్రసాదాలు కానీ, ప్రతి ఒక్క శుభకార్యానికి ఈ పూజారి గారిని సంప్రదించండి. మీరు వీళ్ళు అసలు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలండి. మీ జాతకం ఎలా ఉంది, ఇప్పుడు మీరు మంచి టైం ఉందా, బ్యాడ్ టైం ఉందా, ఈ టైంలో పెళ్లి చేయొచ్చా, అలాగే బిజినెస్ చేయొచ్చా లేదా అనేది వివరంగా చెప్తారు. ప్రతి ఒక్కదానికి మంచి చెడు కనుక్కొని శుభకార్యాల కోసం, శుభ కార్యక్రమాల కోసం వీళ్ళని సంప్రదించండి. వీళ్ళు పెద్దవాళ్ళు, మా తండ్రి వయసు వాళ్ళు. వీళ్ళని ఫాలో అవుతూ వీళ్ళ చెప్పినట్టుగా నేను చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు ఇల్లు కట్టుకున్నాం, స్థలాలు కొనుక్కున్నాం, భూమి పూజ, గృహప్రవేశాలు, ఇక వాహనాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, మా పిల్లలకి ఫ్యూచర్లో వీళ్ళు చదువులు కానీ, పాప మంచిగా పాస్ అయింది అన్నారు. అది నిజమైంది. ఇంకా మంచి పొజిషన్ చాలా బాగుంటుంది అన్నారు. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇవ్వలేదు. నా పేరు బలం, నా పిల్లల పేరు బలం అని చెప్తూ వచ్చారు. చాలా ఆయన చెప్పినట్టు జరుగుతుంది. మంత్రసిద్ధి, వాక్సిద్ధి అంటారు అని, బాలవాకు, బ్రహ్మవాకు. వీళ్ళు చాలా సీనియర్స్ అండి నిజంగా. ఇవాళ అసలు ఏదైనా సరే మనకు పెద్ద దిక్కు ఉండాలి, గైడెన్స్ ఉండాలి. గైడెన్స్ అంటూ మనకు పెద్దగా వాళ్ళలాగా చెప్పుకుంటా చేసుకుంటా పోతే అంత మంచి జరిగింది. మీ ఇంట్లో శుభకార్యాలకి వీళ్ళని సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది ఫిష్ ఫ్రై అండి. ఇక జనవరి ఫస్ట్ రోజు ఆ రోజు చేయకపోతే పిల్లలు ఫీల్ అవుతారు. మేమేమో కొత్త ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాత సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసుకొని కొంచెంగా సర్దుకుంటున్నాం. ఒక్కరోజు అన్నీ చేయలేం కదండి. సో ఒక్కొక్క రోజు కొన్ని చేసేసి అలసిపోవడం ఇలా జరుగుతుంది. కానీ కొన్ని సామాన్లు సర్దాను, ఇంకా సర్దుతున్నాను. ఇల్లంతా సర్దిన తర్వాత కుకింగ్ వీడియోస్ అనేది కంటిన్యూగా మంచిగా చేసి పెడతాను. కొత్త ఇల్లు కట్టిందే మీ అందరికి చూపించడానికి ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను ఈ ఫిష్ ఫ్రైలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఇవన్నీ వేసి మధ్యాహ్నం ఒక 2:30-3 ఆ టైంలో కలిపి పెట్టాను. ఎందుకంటే ఇది కలిపి పెట్టడం వల్ల మనకి సప్పదనం లేకుండా ఉంటుంది. అంటే పసుపు ఇవి పడితే నీసువాసన ఉండదు. సాల్ట్ వేయటం వల్ల మనకి సప్పగా లేకుండా ఫిష్ తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇలా కలిపి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక రాత్రికి ఎప్పుడైతే 7కి ఆ టైంలో వంట చేస్తాను కదా, ఆ వంట చేసే ముందు 1 గంట ముందు 6 బయట పెట్టేసి ఆ కూలింగ్ అదంతా పోయిన తర్వాత ఫిష్ ఫ్రై అనేది చేశాను. ఇంట్లో చేయలేదు, వీడియో చేయకూడదు అనుకున్నా. మా పిల్లవాళ్ళు ఏం చెప్పారంటే, బయట వసారా ఉంది కదా మమ్మీ పక్కన ఖాళీ ప్లేసు, అక్కడ చలిమంట వేసుకుంటున్నాం కదా, కట్టెలు పోయి పెట్టేసి అక్కడే చేసేసే ఫిష్ ఫ్రై అని అన్నారు. అందుకని చెప్పేసి అక్కడ చేసాము. ఫుల్ వీడియో చూడండి, మా వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నేను ఇలాగైనా మీ రూపంలో కనిపించాలనేది ఈ వీడియో పెడుతున్నాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. త్వరలో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇల్లు సర్దుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. నిన్న అక్కడ కట్టెల పొయ్యి పెట్టుకొని చికెన్ పకోడా చేసుకొని తిన్నాం 31st నైట్కి. ఈ రోజు పొద్దున్న నుంచి మళ్ళీ జనవరి ఫస్ట్ అయినా మనకి వర్కింగ్ డేనే. ఈ రోజు అంతా వర్క్ చేసాము. ఏసీలు ఫిక్సింగ్ అయినాయి ఈరోజు ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా 2 ఏసీలు ఫిక్సింగ్ అనేది ఈ డే మొత్తం ఆ దుమ్ము ధూళి ఎత్తుకోవడమే సరిపోయింది. ఇక ఈ ఫ్లోర్లో పై ఫ్లోర్లో మొత్తం అయిపోయింది ఇంటి పని అంతా. కింద ఫ్లోర్ ఒకటే ఉంది. అది నిన్న వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది 31st నైట్ సెలబ్రేషన్స్ అని. ఈ రోజు అయితే జనవరి ఫస్ట్ రోజే. ఇంక ఈ రోజు కూడా ఇంకా పిల్లలు సాయంత్రం అయింది కదా, ఇంక రేపు పొద్దున్న మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయింది. మళ్ళీ శుక్రవారం రోజు వచ్చింది.
ఈ రోజు బుధవారం కదా, ఇంకా రేపు పొద్దున గురువారం కాలేజ్కి వెళ్ళిపోయింది, హాస్టల్లో ఉంటుంది. మళ్ళీ శుక్రవారమే, ఇంకా అప్పుడు దాకా జనవరి 1 రోజు ఏదన్నా చెయ్యాలి కదా. అందుకని ఇంకా సాయంత్రం మేము ఏదైనా తినాలి కాబట్టి అన్నం ఏమి వండుకోకుండా ఫిష్ అన్ని ముక్కలు ఇంట్లో అందరికీ కలిపి ఒక 3 కేజీలు చేప తీసుకొని ఆ 3 కేజీల చేపలో నుంచి ఒక 2 కేజీలు ఫిష్ పెద్ద పెద్ద ముక్కలు తీసాను, కలిపాను. మధ్యాహ్నం 2ంటికి కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడు వండబోయే ముందు 1 గంట ముందు తీసి బయట పెట్టా. అవి ఇప్పుడు ఫ్రై చేసుకొని అయ్యే ఉల్లిపాయ నంచుకొని నిమ్మకాయ రసం వేసేసుకొని తిందాం అనుకున్నాం. నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను. 42 కేజీలు వెయిట్ లాస్ అయ్యి ఉన్నాను. 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి ప్రజెంట్ నేను ఉన్న వెయిట్ 68 కేజీస్. స్పార్కిలో జాయిన్ అయ్యి ఇవన్నీ కొత్తగా కొనుక్కున్నాను నైటీస్. ఇలా ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎవరైనా తగ్గాలి ఈ సంవత్సరం, మీలో ఒక మార్పు కావాలి, మీరు హెల్తీగా ఉండాలనుకుంటే స్పార్కిలో జాయిన్ అవ్వండి. మీరు ఇంట్లో ఉండే ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని చక్కగా వెయిట్ లాస్లో జాయిన్ అయిపోవచ్చు. హెల్తీ ఫుడ్ పెట్టి తగ్గిస్తారు. ఈ సంవత్సరంలో అద్భుతంగా మీరు తగ్గి మీ ఫ్యామిలీలో ఒక చేంజ్ కావాలి అనుకుంటే వెంటనే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ వెనిలా మేడంకి. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరి సపోర్ట్ ఉండటం వల్లే నేను హ్యాపీగా ఉన్నాను నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఫిష్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చీకట్లో నా ఫేసులు కూడా సరిగ్గా కనిపించట్లా, కానీ ఈరోజు అయితే చక్కగా ఇలా పార్టీ చేసుకున్నాం. ఏమా అది ఒక ఫోటో తీద్దామే, గ్రూప్ ఫోటో. చూసారా ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద ఫిష్ ఫ్రై చేస్తున్నాను. జనవరి 1 సెలబ్రేషన్స్ అనమాట. ఇదిగోండి, బాగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను 1 గంట. శుభ్రంగా చూడండి ఎలా అయిపోయినాయో. బాగుంటుంది. ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టి సప్పదనం లేకుండా ఉంటుంది. ఓకేనా? అది అందులో ఆయిల్ ఉంది, ఇటీవా వేసేస్తా. ఇక్కడే చలిమంట వేసుకొని చేసుకుందామని. పొద్దున్నుంచి వేసి వాళ్ళు వచ్చి బిగించి చేసి హడావుడి అవన్నీ కడుక్కొని చేసుకొని స్నానాలు చేసి ఇక రాత్రికి 1 తినాలి కదా, అదేదో పొయ్యి పెట్టుకొని చేసుకుందామని చెప్పేసి. పక్కన పెట్టాము, అలా పెట్టేసి అబ్బా. ఇంకా నయమే చూసావా, ఏమైనా చైనా వాళ్ళ వంటలు అనుకుంటావా? ప్రొఫెషనలిస్ట్ లాగా డుమ్మని. అది తర్వాత చాకుపుడు ఫైర్ లేపుతుంది మా మమ్మీ ఈరోజు. చైనీస్ వంటకం చేస్తున్నావా? చైనీస్ వంటకం చేస్తున్నావా? ఏం కాలేదు, కట్టెలు పోయి కదా, ఆయిల్ మీద నుంచి పైకి వచ్చేసింది. ఏం అవదులే ఫ్రెండ్స్, పిల్లలు భయపడతారులే కానీ మనం ఏం లేదు. చూసారా ఎలా ఫైర్ తిప్పించాను? ఈ విధంగా ఫైర్ తిప్పి పైకి లేచింది ఇప్పుడు మంట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ తీసుకొచ్చా. రోలు కూడా తీసుకొచ్చా దంచడానికి. రండి. కనిపిస్తున్నానా? చీకటి కనిపిస్తుందా? నిన్న వీడియోలో భలే ఉన్నాను నేను, మెరిచిపోతున్నాను. నీకేంటమ్మా, నువ్వు తెల్లగా పుట్టేసావు. చీకట్లో అయినా తెల్లగా మెరుస్తా ఉంటావు. ఏం ప్రాబ్లం ఉందిలే కానీ స్పీకర్ పెట్టి పెద్ద పెద్ద సాంగ్లు పెట్టేది, లేకపోతేనా డీజేలు పెట్టేవాళ్ళు పెట్టేదాన్ని. అవును, ప్రెసెంట్ ట్రెండింగ్ కాబట్టి అప్పటి నుంచి తప్పేమీ లేదు. వాళ్ళతో వీళ్ళతో ఫోటోలు దిగి అక్కడ చూడు మూలకి, అది ఎలా చూస్తుంది ఆ మూల నుంచి. పెడతానులే నీకు కూడా 2 ముక్కలు. ఈ బోన్స్ ఇవన్నీ ఎవరికి పెడతాను? నీకే కదా. మనం ఎట్లుంటే అక్కడ కుక్కలు పక్షులు అన్నీ ఉంటాయి. అది కట్టెల పొయ్యి మీద వండిన ఏ వంట అయినా సరే అద్భుతంగా. ఆహా, ఓహో, బల్లే బల్లే. యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఉండమ్మో కవచం, అది రక్షక కవచం. చూడండి
ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఏమా, పెద్ద ముక్కలు అయ్యి ఈ మంట కొంచెం ఇలా సప్పదనం ఉండదు. పెద్ద ముక్కలు వేయించాలంటేనేమా దాన్ని ఎక్కువసేపు నానబెడితేనే మనకి ఆ సప్పదనం లేకపోతే జాగ్రత్త, ఫైరింగ్ ఎదురొస్తుంది. అవును. అదొక థ్రిల్లింగ్ అనమాట. కుక్క చూడు ఎట్లా నుంచి వస్తుంది ఆ మూల నుంచి. ఫైరింగ్ తెప్పించాను అనమాట. బాగా సెట్గా ఉంది. ఇక్కడ మంచు వర్షం పడుతుంది ఫ్రెండ్స్. అస్సలు నేను తట్టుకోలేనంత చలి మా ఇంటి దగ్గర అయితే. బాబోయ్ వచ్చిన రోజు మరుసటి రోజు అయితే మేము దేవుడా ఎక్కడున్నావురా బాబు అని మాకు అనిపించింది. తర్వాత ఇక ఈ వాతావరణం బయట వ్యూ అయితే వెల్లుల్లిపాయలు. నిజంగా ఇలా చేసుకొని తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఫ్రెండ్స్. డైలీ ఇక్కడే వంట చేయమా మాకు. చేస్తానమ్మా. ఈ చలికాలం ఈ చలికి కూడా తట్టుకోలేకపోతున్నాం అసలు. బాబోయ్ ఎంత చలి అంటే బాబోయ్, డైలీ అసలు ఈ టైం అసలు ఏంటి పట్టే చలి బాబోయ్. అసలు పగలంతా కూడా చలి. నా జీవితంలో నేను జర్కిన్ కానీ తల గుడ్డ కానీ కట్టుకోవాలి. అలాంటిది నేను జర్కిన్ వేసుకునే స్టేజ్కి వచ్చేసా. స్వెటర్స్ గ్యాస్ సేవ్ అవుతుంది. బయటకు వచ్చిన ఫీలింగ్ కూడా ఉంది. అసలు మంచి ఫీలింగ్ అమ్మ ఇది. వింటర్ లో చలిమంటలు వేసుకునే వాళ్ళం మా చిన్నప్పుడు. ముక్కు పుడుకు చెట్లు ఉండేవి. ఆ చెట్లన్నీ తీసుకొచ్చేసి ఎండబెట్టేసి కొబ్బరి బొండాలు ఇవన్నీ కూడా ముక్కు పుడక చెట్ల ఉంటాయి కదా, చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ ముక్కు పుడక చెట్లు అనేవాళ్ళం. అవి పెంచేసి ఎండబెట్టేసి చూస్తుంటే ఇట్లానే ఊరికే తినాలనిపిస్తుంది. కరకరలాడుతా క్రిస్పీగా భలే ఉన్నాయి చూస్తుంటే. తింటే ఫిష్ మంచిదండి. ఏం చేస్తున్నావా? కారం వేయటానికి కాలిద్ది. ఏం కావాలా? ఇదిగో తీసుకో. క్లాత్ ఉంది కదా, అది కాలిద్ది. ఆగు, క్లాత్ నేను తీస్తాను. దీంట్లో పోయాలమ్మా. అదే రేపటి నుంచి మా వీడియోస్ అన్ని ఇక్కడే వస్తాయి కొన్ని రోజులు. కారం ఎక్కువ వేసాను. ఇప్పుడు వేస్తా. అవి అంతగా ముందేస్తే డ్రైగా అయిపోతాయి మరి.
లడ్డు ముత్యాన ధానై అమ్మో మంట తీసేసుకుంటే మాడు తగలదు. బా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయ కారం కదా. నేను ఇలాంటి ఫిష్లు ఎన్ని చేస్తున్నాను, కానీ ఇది చాలా సింపుల్, ఇంట్లో చిన్న పిల్లలు కూడా చేసుకొని హ్యాపీగా. నువ్వు ఫిష్ ఫ్రై ఇప్పుడే చేస్తున్నావు? చాలా సార్లు చేసానమ్మా. నాకు అసలు ఈ స్టవ్లు వీటన్నిటికన్నా కూడా నాకు మైదానంలో కూర్చొని ఇలా కట్టెల పొయ్యి మీద చేయటమే నా అసలు ఇష్టం. అసలు కిచెన్ కూడా ఏం చికాకు లేకోకుండా ఫ్రీగా, ఎంత ఫ్రీగా ఏ ఫ్రీ మైండ్ తో చేసుకోవచ్చు ఇవన్నీ. అది చికాకు కాదు చిరాకు. చికాకు కాదు చిరాకు. యుద్ధాలు ఏమైనా చేసుకుంటారు, రాళ్ళు ఏమైనా ఇస్తే చెప్పుకోండి, రాళ్ళు పెట్టి కొట్టుకోండి. చిరాకు కొట్టుకుంటారేమో తలలు. చెప్పు చిరాకు. తప్పులు చూపించుకుంటారు ఫస్ట్ దేవతలు. ఓ వైపు నుసి మరోవైపు పొగ. ఎవరు నోరు మీద పేరేంటి? ఏమైంది ఈ సమాజానికి? ఒకవైపు అయిపోయిందామా? కంచంలో తీసేనా? వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదా, ఒక్కొక్క ఫిష్. ఆహా, ఓహో, అంతే పట్టుకున్నామంటే కాలిపోయింది. రెండు ఫ్రెండ్స్ తిన్నాం ఫిష్ ఫ్రై, క్రిస్పీ ఫిష్ ఫ్రై. ఉల్లిపాయలు అందులో నిమ్మకాయ ఇంట్లో కట్ చేశాను ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంట్లోనే కట్ చేసేసి తీసుకొచ్చా. తినమా? ఒక ఫోటో తీసుకుంటే మేము తినేస్తాం. అది ఉల్లిపాయ నిమ్మకాయ టైం తీసుకొని తిను. ఇదిగో నిమ్మకాయ మీదైనా ఫిష్ ఫ్రై. ఆహా, అద్దరిపోయిందమ్మా. అదిరిపోతుంది నిజంగా. అసలు అంత బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చుమ్మా అదిరిపోయింది. హ్యాపీ జనవరి ఫస్ట్ అందరికి, ఓకేనా? చాలా బాగుంది. ఎంత బాగుందేమా కదమ్మా? స్పైసీగా. మా ఇంటికి లైటింగ్ చూడండి. సూపర్గా ఉంది సిరి. అదిరిపోయిందా నిజంగా? చాలా బాగుంది సిరి, ఎంత బాగుందో అసలు నిజంగా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది స్టవ్ మీద చేసిన ఎంత టేస్ట్ రాదు నిజంగా. కట్టెల పొయ్యి మీద బొగ్గుల మీద ఉడుకుతుంది, ఆ లెవెల్లో ఉడికిద్ది, బాగుంటుంది టేస్ట్. అసలు ఎంత బాగుందోనమ్మా. ఆహా, సింపుల్. వెల్లుల్లిపాయ కారం, ఉప్పు, అంతే. పసుపు కలుపుకొని ఉప్పు కలుపుకొని మధ్యాహ్నం నానబెట్టుకున్నా. అప్పటికప్పుడు చేసుకుని కూడా తినొచ్చు, తప్పనిసరి పరిస్థితి.
నానబెడితే ఉప్పు పసుపు ఇవన్నీ వెళ్ళి సప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. దీనికేమో చికెన్ తింటుందిలే కానీ స్పీడ్గా ఫిష్ తింటాం రాదు. మా పెద్దది నాకు లాగానే ఫ్రెండ్స్. బాగుంది, బాగుంది, కారం కారంగా బాగుంది. కావాలా? చాలు. నా పిల్లలతోనే నాకు సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు దేవునికి ఏం పెద్దగా కోరికలు ఉండవు. నా పిల్లలు నాతో కలిసి ఉండి హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే నాకు అంతే చాలు. నేను ఈ రెండింటిలో ఏదో ఒకటి సరిగా లేకపోయినా నేను తట్టుకోలేను. అది అందరి పిల్లలు అందరి తల్లిదండ్రులతో కలిసి ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అది ఎవరికి కూడా ఎప్పుడు ఏ హాని ఎవరు చేయకండి ఫ్రెండ్స్. ఎవరు ఉసురులు పోసుకోకండి. కొత్త సంవత్సరంలో ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఉసురులు ఎప్పుడు పోసుకోకూడదు. అందరికి మంచి జరగాలి, అందరికీ మంచి చేయాలి. మన వల్ల చెడు అయితే ఎప్పుడు ఎవరికి జరగకూడదు అనేది నా కాన్సెప్ట్. అది థమ్స్అప్ ఉంటే బాగుంది. తినవా ఇది? ముక్క తీసుకోవే, పెద్ద ముక్క తీసుకో. ఎంత బాగుందో. ఇప్పుడు చేసేలాగా కొన్ని డిఫరెంట్ ఉంది. ఎప్పుడు చేసేలాగానే పొయ్యి మీద చేయడం వల్ల టేస్ట్ మారింది. సూపర్ టేస్ట్. కూర ఫిష్ ముళ్ళు నేర్పాలంటే కష్టంగా ఉంది. చేస్తావా? చాలా రోజులు అడుగుతుంది మా సదాక్షి. కానీ ఇక్కడ దొరకడం కష్టం. లేకపోతే దేవరాజ్ మార్కెట్కి వెళ్ళాల. అది ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాను. నువ్వు ఎందుకు అక్కడ వస్తున్నావు అని. మంచిగా తెచ్చారా? చాలుమా? ఒక్క ముక్క కూడా తినలేదంటే ఇదే ఎక్కువ నాకు. పెద్ద ముక్క వేసావు నాకు. అబ్బా జనవరి ఫస్ట్ ఇంత మంచిగా జరిగినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఫిష్ అయితే సూపర్గా ఉంది. ఇలా ఇంట్లో తయారు చేసుకోండి. మా వీడియోస్ డైలీ వస్తాయి చూడండి. కొన్ని రోజులు ఈ బయట అయినా ఇల్లు సామాను సర్దేంతవరకు బయటైనా చేస్తాను, ఏమనుకోవద్దు. సామాను సర్ది అలసిపోతున్నాను. వీడియోస్ లేట్ అయితే మీరందరూ ఫీల్ అవుతారని ఇక్కడ బయట అయినా సరే ఏదో ఒకటి రాత్రిపూట చేసి, పగలంతా సామాన్లు సర్దినా రాత్రిపూట చేసి పెడతాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా హెల్తీగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బాయ్. రేపు టమాటా ఎండు చేపలు చేయాలి. చేస్తా. బాయ్. బాయ్.